బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదని మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అభయ్ స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని తెలిపారు. అయితే శాంతి చర్చలు జరగాలని మార్చి నుంచి తాము ప్రతిపాదనలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఆపరేషన్ కగారు నిలిపివేసి శాంతియుతంగా చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకొని చేస్తే బాగుండేదని హితవు పలికారు. కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదని మావోయిస్టు మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని తెలిపారు. అయితే శాంతి చర్చలు జరగాలని మార్చి నుంచి తాము ప్రతిపాదనలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుతంగా చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకుని చేస్తే బాగుండేదని హితవు పలికారు. కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదని మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి.
గుడ్ మార్నింగ్ విజయ. తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లేఖ ఇప్పటికే సంచలనము రేపుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే కేంద్ర అధికార ప్రతినిధి మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖకు సంబంధించి ఇప్పటికే అంటే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దానికి సంబంధించి బీజేపీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధి కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పరిస్థితిని కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సంబంధించిన అభయ్ పేరుతో వచ్చిన లేఖకు మావోయిస్ట్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాన్ని పూర్తిగా మనము చూసుకున్నట్లయితే తెలంగాణలో కాదు ఈ యావత్ భారతదేశంలోని అగార పేరుతో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు సంబంధించి విషయాలలో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలు కానీ దానికి సంబంధించినటువంటి తంత్రంగం కానీ ప్రజలకు వ్యతిరేకంగా అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉందనేది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్న లేఖలకు సారాంశంగా మారినది. ఈ అభయ్ పేరుతో వచ్చినటువంటి వీడియో కానీ సంబంధించిన ఆడియోస్ కానీ సంబంధించిన విషయాలన్నింటిలో మాకు ఎలాంటి సంబంధం లేదు మావోయిస్ట్ పార్టీకి అంటూ మరొక ప్రకటన అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి చూసినట్లయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి అమిత్ షా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులకు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ ప్రకటనలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశంలోని ఒక మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి లేఖలో ఒక సంచలనం అయితే అయిపోయింది. దీనికి సంబంధించిన విషయాలలో ఇప్పటికీ క్లారిటీకి సంబంధించినటువంటి మావోయిస్టులు క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది. తప్పుడు ప్రచారాలకు ఉన్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ నిజం స్పష్టంగా విషయాన్ని చెప్పినట్టు పరిస్థితి విజయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాత్రి వర్ష బీభత్సం సృష్టించింది. 2 వేర్వేరు ఘటనలో 4 మృతి చెందారు. ఈ సంఘటనలతో రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఎస్ఎన్ కాలనీలో అంగన్వాడీ వెనుక వైపు డ్రైనేజీ కాలువ వరద నీటిలో తల్లి కుమార్తె అలాగే మృతి చెందింది. మున్ని ఇలియాసు, మరో యువకుడు గణేష్ 25 కొట్టుకుపోయారు. తల్లి బిడ్డను కాపాడబోయి వరద నీటిలో యువకుడు కొట్టుకుపోయి మరణించాడు. వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద 3 మృతదేహాలను పోలీసులు గుర్తించారు, వెలికి తీశారు. అలాగే కొత్తపేటలోని డైట్ మున్సిపాలిటీ పార్క్ వద్ద ఆటో కొట్టుకుపోవడంతో ప్రమాద సమయంలో ఆటోలో 7 పిల్లలున్నారు. గమనించిన స్థానికులు 6 పిల్లలను కాపాడారు. వరదలో 6 ఏళ్ల చిన్నారి గల్లంతై మృతి చెందింది. డీఎస్పీ కృష్ణమోహన్, ఎస్ఐలు బాలకృష్ణ, బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సూచించారు. కలెక్టర్, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం మంత్రి కీలక సూచనలు చేశారు. అనవసరంగా బయటకు వెళ్లవద్దని తెలిపారు. అలా జరిగింది. ఆటో తీసుకొని వచ్చేటప్పుడు 4 పిల్లలు సేవ్ చేశాడు. మా పాప మిస్ అయ్యింది. రాత్రి నుంచి కష్టపడుతుంది, ఇక్కడ కనిపించట్లేదు. మా పాప యామిని ఫస్ట్ క్లాస్, 8 సంవత్సరాల వయసు. నేను అరవాళ్ళపల్లి ఉంటున్నాను. నా పామర్కి ఈడ అపవరం నుంచి రోజు ఆటోలు వచ్చి వెళ్తుంది సార్. మా పాపను కరెక్ట్ గారికి, ఇద్దరి గారికి, ఫైర్ సిబ్బందికి అందరికీ పిల్లలుస్తున్నాను. మా ఎత్తులాంటిగా బాధపడుతున్నాను సార్. వ్యాపారం నుండి వస్తుంది సార్ రోజు ఆటోలో. 1 స్కూల్లో ఉంటుంది. స్కూల్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ట్యూషన్లో ఉంటుంది సార్. 7:30 వరకు. 7-5 గ్రౌండ్లో వచ్చేటప్పుడు అట్లా నిలబెట్టు ఆటోలు ఎక్కి ఆఫ్ వచ్చేసారు సార్. ఆటోకి కాకుండా మా పిల్లలు ఇంకా 4-5 మంది 6 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ పాప కూడా ఉండింది. ఈ పాప వచ్చింది, జరిగింది. కాపాడికి ఇవ్వాలని చూసుకుంటాం. 7:30 నుంచి ఆటో తీసుకొని వచ్చేటప్పుడు అలా జరిగింది. ఆటో తీసుకొని వచ్చేటప్పుడు 4 పిల్లలు సేవ్ చేశాడు. మా పాప మిస్ అయ్యింది. రాత్రి నుంచి కష్టపడుతుంది, ఇక్కడ కనిపించట్లేదు. మా పాప యామిని ఫస్ట్ క్లాస్, 8 సంవత్సరాల వయసు. నేను అరవాళ్ళపల్లి ఉంటున్నాను. నా పామర్కి ఈడ అపవరం నుంచి రోజు ఆటోలు వచ్చి వెళ్తుంది సార్. మా పాపను కరెక్ట్ గారికి, ఇద్దరి గారికి, ఫైర్ సిబ్బందికి అందరికీ పిల్లలుస్తున్నాను. మా ఎత్తులాంటిగా బాధపడుతున్నాను సార్. వ్యాపారం నుండి వస్తుంది సార్ రోజు ఆటోలో. 1 స్కూల్లో ఉంటుంది. స్కూల్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ట్యూషన్లో ఉంటుంది సార్. 7:30 వరకు. 7-5 గ్రౌండ్లో వచ్చేటప్పుడు అట్లా
నిలబెట్టి ఆటోలు ఎక్కి ఆఫ్ వచ్చేసారు సార్ ఆటోకి. అప్పుడు మా పిల్లలు ఇంకా 4, 5 మంది 6 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ పాప కూడా ఉంది, ఈ పాప వచ్చి జారిపోయింది. కాపాడికి ఇవ్వాలని చూసుకుంటాం. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో పయనించిందని, విధ్వంసంతో పాలన ప్రారంభించిన జగన్ విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ చేతకానితనంతో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని విమర్శించారు. జగన్ అసమర్థత, అహంకారం వల్లే 400 కోట్లతో నిర్మించిన పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసి పోలవరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2 సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ఒక ఉదాహరణ, డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు. పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్. అది ఓసారి 500 టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి. అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాల్ చేయమంటే ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి